హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు భగవద్గీత చర్చలోకి అందరూ పాల్గొన్నందుకు. సో మనం ముందు జయ రాధామాధవ కీర్తన చేసుకుందాం. జయ రాధ మాధవ కుంజ బిహారీ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి గోపీ జన వల్లభ గోపీ జన వల్లభ గిరివరధారి గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన ప్రజాజనరంజన యశోదనందన ప్రజాజనరంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి కుంజ బిహారీ కుంజ బిహారీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Krishna Hare 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 Rama 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 Hare
जय श्री प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ परिमानंदे हरि। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्रिसे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपीश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం, దండవత ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత నుంచి చర్చించుకుంటాము. 17వ అధ్యాయాన్ని ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దామంట. ఇందులో మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి. సో ఇది కూడా చిన్న అధ్యాయమే, కానీ చాలా చాలా విషయాలు మన నిత్య జీవితంలో నిజ జీవితంలో ఉపయోగించుకునే విషయాలు, చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో ఉంటాయి. సో అవన్నీ తెలుసుకుందామంట. సో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఓవర్వ్యూ చూడడానికి ప్రయత్నిద్దాము 2 నిమిషాలు. తర్వాత మనం ఈ యొక్క అధ్యాయంలో మొదలు పెడతామంట శ్లోకాలతో సహా. సో ఓకే. సో ఇక్కడ మనకి ఈరోజు చర్చించుకునే విషయంలో మొత్తం 28 శ్లోకాలు నేను చెప్పుకున్నాను కదా. సో ఈ యొక్క అధ్యాయం అర్జునుడి యొక్క ప్రశ్నతో ఆరంభమవుతుంది. ఇప్పుడు అర్జునుడు ఏం ప్రశ్న అడుగుతాడు? ఇంతకుముందు మనం చర్చించుకున్న నేను చర్చించుకునేదండి దైవాసుర స్వభావముల గురించి చర్చించుకున్నాము. సో అందులో మనం చూసాము, ఎవరైతే ఈ యొక్క శాస్త్రానుసారంగా అందులో వచ్చిన విషయాల అనుసారంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తారో, భగవంతుని ఆదేశాన్ని పాటిస్తారో, వాళ్ళు దైవ గుణాలు కలిగి ఉన్న వ్యక్తులుగా గుర్తించబడతారు. ఇంకా వాళ్ళకు ఉన్న గుణాలు, స్వభావాలని మనం చూసుకున్నాం. అలాగే అసుర గుణాలు ఉన్న వాళ్ళు గురించి కూడా చర్చించుకొని వాళ్ళ స్వభావం అందులో మనకి కృష్ణుడు చెప్తాడు కదా, వీళ్ళు శాస్త్రాలను అనుసరించరు. యశాస్త్రవిధం ఉత్సృజ్య, ఇలా ఎవరైతే ఈ అసుర గుణాలు ఉన్న వాళ్ళు ఆ శాస్త్రాల ఉన్న ఉపదేశాలు, ఆదేశాలని పాటించరో, వాటిని లెక్క చేయరో, వర్తతే కామకారత, ఇంకా వాళ్ళ కామవాసన ద్వారా ఎలాంటి చేతనలో తమ మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటి ఆలోచనల పైన కార్యాలు చేస్తూ ఉంటారే, అలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో జీవిత యొక్క లక్ష్యాన్ని చేరుకోలేరు. అలాగే వారు ఏ సుఖాన్ని అనుభవించలేరు, పరంగతిని ప్రాప్తించుకోలేరు అనే విషయాన్ని కృష్ణుడు చెప్పేస్తాడు. సో మరి అందుకనే ఇక్కడ మరి అర్జునుడికి ఒక ప్రశ్న పుట్టుకొస్తుంది. మనందరికీ కూడా అలాంటి ప్రశ్న రావచ్చు. చాలా సహజమైన ప్రశ్న ఏంటంటే, అడిగేది ఇక్కడ అర్జునుడు ఇప్పుడు మొదటి శ్లోకంలోనే, మరి మీరు ఎవరైతే దైవ గుణాలతో ఉన్న వాళ్ళ గురించి చెప్పేశారు, భగవంతుడిని ఆరాధించుకుంటారు, శాస్త్రానుసారంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తారు, సరే మంచిదే. మరి మొత్తానికే శాస్త్రాలను ఉల్లంఘించి ఏమాత్రం ఎటువంటి ఆరాధన, ఎటువంటి శ్రద్ధ లేని వాళ్ళు, ఇంకా అసురుల గురించి కూడా మీరు చెప్పేశారు. మరి ఇంకా మధ్యలో ఇంకా రకరకాల మనుషులు ఉంటారు కదా, వాళ్ళు శాస్త్రాల నుంచి కూడా సరిగ్గా విషయాలు వినకుండా, పాటించకుండా, వాళ్లకు మనసుకు తోచినట్టు ఎవరెవరో దేవతల్ని, దేవుళ్ళని, ఒక్కొక్కసారి కొంతమంది మనుషుల్ని కూడా దేవుళ్ళుగా మార్చేసి, అలా కొంతమంది అసురుల్ని కూడా ఒక్కొక్కసారి రకరకాల వివిధ వస్తువుల్ని కూడా జనాలు పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళకు తోచిన విధంగా, వాళ్ళ శ్రద్ధానుసారంగా. సో మరి ఇలా ఏవో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల విధులుగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అవి శాస్త్రయుక్తంగా కాకపోవచ్చు, కానీ వాళ్లకు కూడా ఏదో నమ్మకం, ఏదో రకమైన శ్రద్ధ అనేది ఉంది. దాని ద్వారా వాళ్ళు ఏదో రకమైన ఆరాధన అనేది చేస్తున్నారు. మరి వారి గతి ఏమిటి, వారి గురించి ఏమి చెప్పరా మీరు? మరి దాని గురించి చెప్పండి ఇక్కడ. మరి వాళ్ళ యొక్క ఆరాధన అది మరి సత్వగుణం వాళ్ళని చెప్తారా, లేకపోతే అది రజోగుణం వాళ్ళని చెప్తామా? వాళ్ళని మరి తమో గుణం కింద మనం ఆ వర్గానికి చెందిన వారని అనుకుంటామా? మరి వీళ్ళు సత్వ, రజ, తమో గుణంలో ఏ గుణాలకు చెందిన వారు, ఇలాంటి వారు అని మొదటి ప్రశ్న అడుగుతాడు. మొత్తం చెప్పేశాను ఇక్కడే మొదటి శ్లోకం గురించి. మళ్ళీ మనం ఎలాగో పారాయణం చేసుకుంటూ వెళ్దాం. కానీ ఎందుకంటే దాని మీదే మొత్తం, ఈ ఒక్క ప్రశ్న మీదే మొత్తం అన్ని శ్లోకాలు కృష్ణుడు ఇక్కడ వర్ణిస్తాడు. సో మరి దీనికోసం ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, సరే 3 రకాల మనుషులు ఉంటారు. ముగ్గురువి సత్వగుణంలో ఉన్న వాళ్ళ శ్రద్ధ వేరుగా ఉంటుంది, రజోగుణంలో ఉన్న వాళ్ళ శ్రద్ధ వేరుగా ఉంటుంది,
తమో గుణంలో ఉన్నవారి శ్రద్ధ వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు విను, నీకు సరిగ్గా చెప్తానని కృష్ణుడు చెప్తాడనమాట వాటి గురించి. సో ఇలా వారు శ్రద్ధ వేరు వేరే కాకుండా వారి కార్యాలు, ఆచరణ, వ్యవహరణ, ఇంకా అలాగ వాళ్ళు చేసే యజ్ఞాలు కానీ, వాళ్ళు చేసే తపస్సులు కానీ, వాళ్ళు తినే ఆహారం కానీ, వాళ్ళు చేసే దానాలు కానీ, ఇలా అన్నిట్లో 3 భాగాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ఇవన్నీ విషయాలు, వ్యవహారాలు వాళ్ళు ఎలా చేస్తారో, సత్వగుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు, తమోగుణంలో ఉన్నవాళ్ళు. సో ఇంత విస్తృతంగా చెప్తారనమాట. దాని తర్వాత మరి సత్వరజతమో గుణాల నుంచి మనం అతీతులంగా ఎలా కాగలము, వీటన్నిటినీ శుద్ధపరచుకునేది ఎలా అనే విషయాన్ని ఆఖరున చర్చిస్తారనమాట. ఓం తత్సత్ అనే దానికి ఇక్కడ కృష్ణుడు స్వయంగా దాని యొక్క నిర్వచనాన్ని ఇక్కడ ఆయన విస్తృతంగా అర్జునుడికి వివరిస్తాడు. ఆ విషయాన్ని కూడా మనం చూసుకొని ఈ యొక్క అధ్యాయాన్ని ముగించడానికి ప్రయత్నిద్దాము. సో ప్రయత్నిద్దామంటే ఈరోజు ఈ అధ్యాయాన్ని పూర్తిగా చర్చించుకోవడానికి. సో మరి మొదటి శ్లోకం నుంచి మనం ఆరంభిద్దామంట. సో అర్జునుడి ప్రశ్న. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వం ఆహో రజస్తమః. అడుగుతున్నాడు, చెప్పాను కదా ఇది ఆల్రెడీ